యూ దేర్? యా, ఓకే, రైట్. వెల్కమ్ చందు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సిఎల్పి సమావేశం జరిగింది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిఎల్పి సమావేశంలో బట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్ అనేక మంత్రులందరూ సమావేశం ఏర్పడ్డారు. పంచాయత్ రాజ్ ఎలక్షన్స్ను దృష్టి పెట్టుకొని ఈ సిఎల్పి సమావేశం జరిగింది. సిఎల్పి సమావేశం జరిగిన తర్వాత ఈ ఫిబ్రవరి నెలలో 2 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాము అని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. అయితే ఈ సమయంలో ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నెలకొని ఉన్నది. మాటికి ఎక్స్పాన్షన్ చేస్తాము అని చెప్తున్నారు, కానీ ఎక్స్పాన్షన్ చేయట్లేదు. ఏదైతే నామినేటెడ్ పోస్ట్ ఉన్నాయో ఇంకా వారిని భర్తీ చేయలేదు. అలాగే ఎవరైతే వేరే పార్టీల నుండి వచ్చారో ఆ పార్టీల నుండి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారు. కాంగ్రెస్కు గత ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని పక్కన పెట్టారు అనే అన్ని ఈ దుష్ప్రచారాలు జరుగుతున్నట్టుగా ఈ విషయంలో ఈరోజు సిఎల్పి సమావేశం పంచాయత్ రాజ్ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఏదైతే మాట్లాడుతున్నారో ఈ విషయంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి చందు, చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా కార్యకర్తలకు, అంటే కింది స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలకు న్యాయం చేకూరాలి అనే నేపథ్యంలోనే మాటికి అంటే ఏ సభలో కూడా కార్యకర్తల గురించే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించి ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి, ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి వారే ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తను గెలిపించుకోవాలి. అదేవిధంగా ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలని చెప్పి ఒకవైపు చెప్పినప్పటికీ కూడా, అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన విధంగానే బీసీ డిక్లరేషన్ ఒకవైపు, అదే విధంగా ఎస్సీ వర్గీకరణ, ఈ 2 యొక్క అంశాలను ప్రతి గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే అదే విధంగా మంత్రి పనిచేయాలని చెప్పి వారు ప్రత్యేకంగా సమావేశం అయినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిన విధంగానే 42% రిజర్వేషన్ల బీసీలకు స్థానిక సంస్థల్లో కల్పిస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క అంశాన్ని ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభా ఎక్కువ ఉండడంతో ఈ యొక్క అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సినటువంటి పరిస్థితి కూడా మీ అందరి పైన ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అదే విధంగా ఒకవైపు చాలా రోజుల నుండి కూడా నామినేట్ పదవులకు సంబంధించి చాలా మంది ఆశావాహులైతే వారు ఖచ్చితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా కొంతమంది ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి వాకిటి శ్రీహరి కూడా నిన్న ఆ యొక్క సిఎల్పి సమావేశానికి డుమ్మా కొట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంటు ఎన్నికల్లో కూడా వారిని ప్రత్యేకంగా ఖచ్చితంగా బీసీ వ్యక్తుల్లో మీరు గెలిచినట్లయితే ఖచ్చితంగా మీకు మంత్రి పదవి కేటాయిస్తాం, ఖచ్చితంగా ఈ యొక్క బీసీ వ్యక్తిని అయినటువంటి ఈ యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా ఖచ్చితంగా గెలిపించాలి అని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ మక్తల్ నియోజకవర్గంలో ఆ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించిన ఇప్పటి వరకు కూడా నేడు రేపు అంటూ కూడా కాలయాపన చేస్తూ ఖచ్చితంగా వారికి మంత్రి పదవిలో చోటు దక్కడం లేదని చెప్పేసి పలుమార్లు చెప్పిన ఈ నిన్న జరిగినటువంటి సమావేశానికి కూడా వారు డుమ్మా కొట్టినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతం అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మరొకసారి ఎమ్మెల్యేలుగా మీరు గెలుస్తారు కాబట్టి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా మన కార్యకర్తలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ అదే విధంగా సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని వారు తెలియజేసినటువంటి విషయం అయితే కనబడుతుంది సార్. చందు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గతంలో కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఒక సమావేశం నిర్వహించారు. ఆ విషయంలోనే చాలా అసమ్మతిలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు అక్కడికి గైర్హాజరయ్యారు. సేమ్ టైంలో జరగవలసిన 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే ఒక మందకృష్ణ మాదిగ నినాదం చేసుకొని ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని
మాదిగలకు సంబంధించిన ఒక గొంతు వినిపించాలని ప్రపంచవ్యాప్తంగా ఆ సభను వాయిదా వేసుకున్నట్టుగా తెలిసింది. బీసీ కులగణనకు సంబంధించి కూడా అనేక విషయాలపై అవకతవకలు జరిగాయి, తూతూ మంత్రంగా జరిగాయి అని విపక్షాలు అంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతరత్ర పార్టీలు కానివ్వండి కాంగ్రెస్ మీద దుమ్మెత్తుపస్తున్నారు. కులగణన సరి అయిన పద్ధతిలో జరగలేదని. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పంచాయతీరాజ్ ఎలక్షన్కి సంబంధించిన మార్చిలో నిర్వహిస్తామని ఇంకా రేవంత్ రెడ్డి మాత్రం ప్రకటించలేదు. వేరే ఎవరైతే ఉన్నారో పక్కన ఉన్న వారు మంత్రులు కానివ్వండి అనేక వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంత అసమ్మతి సెగ ఎప్పుడైతే కాంగ్రెస్కు తగులుతున్నదో ఈ రాబోయే ఎలక్షన్స్లలో కాంగ్రెస్ ఎలా ఓటర్లను ఆకర్షించబజేయదలుచుకున్నది? ఎస్, డెఫినెట్లీ చెప్పొచ్చు. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను గ్రామీణ స్థాయిలో ఏదైతే కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు తెలియజేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఈ యొక్క విషయాన్ని అయితే మనం చేస్తున్నటువంటి మంచి పథకాలను తెలియజేయలేకపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని గ్రామీణ స్థాయిలో ప్రతి గడపకు తెలియజేసినటువంటి పరిస్థితి మీ పైన ఉంటది. ఖచ్చితంగా ఏదైతే చేసే మంచిని కూడా మీరు తెలియజేయకపోతున్నారు, ఆ విషయాన్ని మనం చేసే మంచికి మరికొంత చెడుని జత చేసి ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని తిప్పికొట్టడంలో మీరు ఖచ్చితంగా విఫలమవుతున్నారని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ప్రత్యేకంగా వారు సమావేశమైన తెలుస్తున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత అనేక ఆర్థిక బడ్జెట్ పెట్టి మనము అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో ఆ యొక్క పథకాలను ప్రజలకు ఇస్తున్నా కూడా ఆ యొక్క విషయాన్ని బయటికి చెప్పలేకపోతున్నారు. దేనికోసం అని చెప్పేసి ఈ యొక్క విషయం పైన కూడా పర్టికులర్ గా వాళ్ళు మాట్లాడినట్టు తెలుస్తుందని చెప్పుకోవచ్చు సార్. రైట్. ఇదే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు